హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్తీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు రాడిష్ చట్నీ ప్రిపేర్ చేశాను. అన్నం లేకి, చపాతీ లేకి, దోశ లేకి, ఇడ్లీ లేకి, దేంట్లోకైనా తినచ్చు. రాడిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ చట్నీ ఒకసారి ట్రై చేసి వాళ్ళకి పెట్టండి, బాగా తింటారు. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో కొద్దిగా ఎండుమిర్చి, ధనియాలు 1 టేబుల్ స్పూన్, తర్వాత శనగపప్పు, ఉద్దిపప్పు యాడ్ చేసుకోండి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి బాగా వేయించుకోండి. అది వేగేలోపు నేనైతే ఫ్రెష్గా ఒక 5 రాడిష్ తీసుకున్నాను. రాడిష్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి మంచిగా పీల్ చేసేయండి. రాడిష్కి పీల్ చేసేసి పెట్టేసి మంచిగా వాష్ చేసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. రాడిష్ అంటే చాలామందికి స్మెల్లే నచ్చదు. ఇది ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఏం చట్నీ అని అడుగుతారు. అస్సలు రాడిష్ చట్నీ అని ఎవరికి తెలియదు. ఈ చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ రాదు, చాలా బాగుంటుంది. ఇడ్లీకి, దోశలోకి, చపాతీలోకి అన్నిట్లోకి యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకోండి అన్ని రాడిష్లు. ఎందుకంటే సన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఏంటంటే బాగా మగ్గుతాయి అన్నమాట, బాగా వేగుతాయి. వేగడం వల్ల మనకి స్మెల్ అనేది పోతుంది రాడిష్. సో నేనైతే వాష్ చేసి తీసుకున్నాను ఒక బౌల్లో. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ పొడి చేసుకోండి. మెత్తగా పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఇంకో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న రాడిష్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చూసారా, నేను రాడిష్ యాడ్ చేశాను. రాడిష్ అనేది మంచిగా వేపుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించండి. రాడిష్ అనేది మంచిగా వేగాలి. తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసేసుకొని బాగా వేయించండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు కూడా బాగా వేయించుకోండి. తర్వాత ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకునేసి అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి రాడిష్ అనేది స్మెల్ రాదు. చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరికి ఇది రాడిష్ చట్నీ అనేది తెలియదు అన్నమాట, చేసిన వాళ్ళకి తప్ప. అసలు స్మెల్ కూడా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో నేను ఇదే చేస్తాను, ఎందుకంటే రాడిష్ స్మెల్ మా పిల్లలు తినరు. తర్వాత చల్లారి పెట్టేసుకోండి. ఇది చూసారు కదా, నేను పొడి చేసి పెట్టుకున్నాను. అది వేగిపోయి ఉంటే ఇంకా దించేసుకోండి. ఫస్ట్ దించేసి చల్లారాక ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని కొద్ది వాటర్ యాడ్ చేసుకోండి. ఫస్ట్లో మిక్సీ పట్టేసేయండి, మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోండి. మరీ స్మూత్గా కాకుండా బరగ్గా. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకునేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పట్టేసుకోండి. ఫైనల్గా చూసారు కదా, రాడిష్ చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు కావాలంటే పోపు పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది ఎలా ఉంది మీ రెసిపీస్. మీరు కామెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా చూస్తారు.